హాయ్ అండి. ఈరోజు మారేడు ఫలం తలక జ్యూస్ ఎలా చేసుకోవాలో దాని తలక బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి. మారేడు ఫలం బాగా పండింది తీసుకోవాలా. మనం ఇలా లెవెల్గా ఒకసారి ఇలా కొడితే 2 చెక్కలు అవుతుంది. ఇది ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం స్పూన్ తోటి ఇలా తీసుకుని ఇప్పుడు ఈ ఫలాన్ని మనం 2 చెక్కలు చేసాం కదండి. ఇప్పుడు దీంట్లోనున్న గుజ్జుని మనం ఇలా స్పూన్ తోటి తీసేయాలండి. ఇలా స్పూన్ తో తీసి దీంట్లోని మనం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదా అంటే షుగర్ వేసుకోవచ్చు, లేదా తేనె వేసుకోవచ్చు. ఈ 3 లేకపోయినా 3 వేయకపోయినా మామూలుగా ఇలా చేతితోటి ఇలా చేసి మిక్సీ మాత్రం చేయకూడదండి. మిక్సీ చేసాం అనుకోండి ఈ పిక్కలు చిరిగిపోయి చేదు వచ్చేస్తుంది, జ్యూస్ తాగలేము అస్సలు. కాబట్టి మనం ఇలా పిసికిసుకొని చేతితోటి ఇలా పిసికిసి ఇలా వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని పీసులాగా ఉంటుంది మనకి. ఆ పీసు ఆ పిక్కల్ని మనం తీసి సైడ్కి పెట్టేసుకొని ఇలా తీసి తాగేయడమేనండి. ఏమి వెయ్యక్కర్లేదు, చాలా బాగుంటుంది. దీనివలన బెనిఫిట్స్ ఏంటంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందండి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి, అలాగే జీర్ణశక్తి మెరుగుపరుస్తుందండి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు. సమ్మర్లోని 3 months దొరుకుతుందండి పండు. ఇది మనం కంటిన్యూ రోజు ఒక ఫలం తీసుకున్నాం అనుకోండి, అవి మెరుగుపరుస్తాయండి మనకు ప్రాబ్లమ్స్ లేకుండా. చాలా బాగుంటుంది కూడా, జ్యూస్ టేస్టీగానే ఉంటుందండి. చేయడం రాకపోతే మాత్రం చేదు వచ్చేస్తుందండి. ఇలా చేసాం కదండి. మనం ఇప్పుడు ఇలా తీసామా అంతే, పీస్ వచ్చింది, ఈ సైడ్కి పెట్టేస్తాం. అలాగే మనం ఇలా పిసుకుతున్నప్పుడే పిక్కలు కూడా వచ్చేస్తాయండి చేతికి. ఈ పిక్కలు రావట్లేదు, అడ్డుగా ఉంది, పీసు అడ్డుగా ఉందని మిక్సీ చేసారే అనుకోండి అస్సలు తాగలేము. ఇగో అంతే. సమ్మర్లో తాగారు అనుకోండి చాలా చాలా చేస్తుందండి. బాడీకి హీట్ ఉన్నది అనుకోండి వెంటనే తగ్గిపోతుంది. ఇదిగోటండి పీసును చిన్న పిక్కలు ఉంటాయి కదా విత్తనాలు, అవి తీస్తానండి. ఇదిగో జ్యూస్ ఒక పండుకి ఇలాగ వచ్చిందండి. ఇలా తాగేయడమేనండి. ఇందులో మరి పిక్కలు లేవు, పీసు లేదు, మనం ఇలా తాగేయడమే, ఇంకేం అక్కర్లేదు. చాలా బాగుంటుంది, బాగుందండి. అందరూ ఇలా చేసుకోండి సమ్మర్లోని, హెల్తీగా ఉండండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.